ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బంధులారా, సాయి సత్సంగానికి స్వాగతం. ఈరోజు 11వ ఎపిసోడ్. ఇప్పటి వరకు జరిగినటువంటి 10 ఎపిసోడ్లలో శ్రీ సాయి సచ్చరిత్ర 1-2 అధ్యాయాలలో మనం గుర్తుంచుకోదగినటువంటి విషయాలని విశ్లేషించుకుంటూ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం 3వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. 3వ అధ్యాయం ప్రారంభంలోనే అద్భుతమైనటువంటి బోధలు ఉన్నాయి. నా ఛానల్ని మీరు మొట్టమొదటి చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే కనుక నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరొక అనౌన్స్మెంట్ కూడా ఏంటంటే, ఈ నెల 15-16 తేదీల్లో శని ఆదివారాల్లో ఒత్తిడి లేని జీవితం సాధ్యమే అనేటువంటి ఆన్లైన్ సత్సంగం ఉంది. మీ మిత్రులకు తెలియజేయండి. శ్రీ సాయి సచ్చరిత్ర రాయడానికి శ్యామా గారి ద్వారా అనుమతి పొందాడు హేమడ్ పంత్ గారు, అన్నా సాహెబ్ దాబోల్కర్ గారు. ఆ తర్వాత బాబావారు ఇంకాస్త ఆయనకు కొన్ని బోధనలు చేస్తూ అన్నటువంటి మాటలు ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే, సచ్చరిత్ర వ్రాయు విషయంలో నా పూర్తి సమ్మతి కలదు. ఎందుకంటే శరణాగతి అయినాడు, మనసా వాచా కర్మనా బాబా నమ్మాడు కాబట్టి ఆయన చేసినటువంటి సంకల్పానికి పూర్తి సహకారం బాబావారు ఇస్తారన్నటువంటి ఉద్దేశంతో పూర్తి సమ్మతి కలదు. బాబావారి సమ్మతి లేకుండా, అనుగ్రహం ఆశీర్వాదం లేకుండా ఏ పని కూడా నిర్విఘ్నంగా పూర్తి కాదని మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. కాబట్టి నా పూర్తి సమ్మతి కలదు, నీ పనిని నీవు నిర్వర్తించుము. ఇవి చాలా సింపుల్ పదాలే చూడడానికి. నీ పనిని నువ్వు నిర్వర్తించు, నీ పని నువ్వు చేయి. మరి నువ్వు పని చేసేటప్పుడు ఆ పనిని కొనసాగించడానికి చాలా అవరోధాలు వస్తాయి, చాలా ఆటంకాలు వస్తాయి. మీరు ఒక పనిని మొదలుపెట్టారనుకోండి, మొదలుపెట్టేటప్పుడు ఉత్సాహంగా మొదలు పెడతాం. మనమైతే కనుక ఆంధ్రలో ఆరంభ సౌరత్వం అంటారు. జనవరి 1 రోజు ఎక్కడ లేనటువంటి తీర్మానాలన్నీ చేసుకుంటాం. జనవరి 1 రోజు నేను మద్యం మానేస్తాను, జనవరి 1 రోజు నేను సిగరెట్ మానేస్తాను, నా చెడు అలవాట్లన్నీ పూర్తిగా మానేస్తానని తీర్మానించుకుంటారు. జనవరి 15 వచ్చేసరికి మొత్తం మరలా రిపీట్ అవుతాయి. ఆరంభ సౌరత్వం. అలా కాకుండా ఒక పనిని ప్రారంభించేటప్పుడు ఎలాంటి ఉత్సాహంతో ఉన్నామో అదే ఉత్సాహాన్ని కొనసాగించేలాగా చేయాలంటే ఆ దైవానుగ్రహం మనకు ఉండాల్సిందే. మన సంకల్ప బలం కూడా ఉండాలి, మన ప్రయత్నం కూడా ఉండాలి. అంత దేవుడి మీద వదిలిపెట్టేయడం సరైన విషయం కాదు. ముందు మన ప్రయత్నం ఉండాలి, ఆ తర్వాత భగవంతుడి యొక్క అనుగ్రహం ఆశీర్వచనం ఉండాలి. ఆ సందర్భంలో బాబావారు చెప్తున్నారు, నీ పనిని నువ్వు నిర్వర్తించు. మరి నిర్వర్తించేటప్పుడు ఏదైనా ఆటంకాలు వస్తే, ఏవైనా ఇబ్బందులు వస్తే అప్పుడు అంటున్నారు, భయపడకుము. భయం అనేది ఏ పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయలేదు. భయపడేటువంటి మనస్తత్వం ఉన్నవారు ఎందులోనూ విజయం సాధించలేరు. ఎందుకంటే వారికి ఫలానా కారణమే భయపెడుతుందని ఏం లేదు, వారి మనస్తత్వంలో భయపడ్డ ఉండిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకదానికి భయపడతారు. అలా భయపడినందువల్ల ఏమవుతుంది, మనం ధైర్యంగా ఒక్క అడుగు కూడా వేయలేం. ధైర్యంగా ఒక్క అడుగు కూడా వేయలేనప్పుడు మనం మంచి నిర్ణయాలు తీసుకోలేం. భయంతో ఏం నిర్ణయాలు తీసుకుంటాం, ఇది చెయ్యాలా వద్దా, చేస్తే ఏమవుతుందో, నష్టం వచ్చేస్తుందేమో, అదైపోతుందో ఇదే అయిపోతుందో అన్నటువంటి డైలమాలో ఉండిపోతారు. నాకు తెలిసి 100% మంది ఆ పని చెయ్యాలా వద్దా అనేటువంటి ఆలోచనలతోనే మునిగిపోతారు. ఆ పనిని ప్రారంభించరు. చాలా పనిని ప్రారంభించకముందే ఆలోచనల స్థాయిలోనే ఆగిపోతాయి. ఎందుకంటే భయం, ఏమవుతుందో అని భయం. ఆ భయం ఉన్నవాళ్ళు ఏ పని చేయలేరు, ఏ నిర్ణయము చేయలేరు, ఏ ఎంపిక చేయలేరు, ఎందులోనూ విజయం సాధించలేరు. కాబట్టి మొట్టమొదట భయాన్ని విడిచిపెట్టేయాలి ఎవరైనా సరే. ఏమవుతుంది, ఒక పదం గుర్తుపెట్టుకుంటే సో వాట్ ఏమవుతుంది, కానీ ఏమైతే అది అవుతుంది అని మొండిగా దిగ్గలిగిన వాళ్ళే చరిత్రలో విజయాలు సాధించారు. మొండిగా జగముండుల్లాగా ఉన్నవాళ్ళు మాత్రమే విజయాలు సాధించారు. బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తూ ముందుకు అడుగులేసేవాళ్ళు ఎప్పుడూ విజయాలు సాధించలేదు. మరి ఆ భయం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మనం పుట్టినప్పుడు భయం లేదు. చిన్నపిల్లల విషయంలో చూడండి, చిన్నపిల్లల ముందు నాగుబావుని తీసుకొచ్చి మీరు అక్కడ పెట్టినా వాడు వెళ్ళి పట్టుకుంటాడు దాన్ని. మనం ఏం చేస్తామంటే, ఏదైనా ఒక నిర్ణయం చేసుకునేటప్పుడు మనం రకరకాలుగా ఆలోచిస్తాం. ఆ రకరకాలుగా ఆలోచించే మనస్తత్వంలో విపరీత ధోరణి ఎవరికైతే ఉంటుందో వారు భయపడుతూ ఉంటారు. ఉదాహరణకి, ఎవరో మనకు అప్పు తీసుకున్నాడు మన దగ్గర, మనం వెళ్ళి డబ్బులు అడగాలి. ఆ డబ్బులు అడిగినప్పుడు కోపం వస్తుందేమో,
కోపం వస్తే ఒక దెబ్బ వేస్తానేమో, ఒక దెబ్బ వేస్తే అతను స్పృహ తప్పి పడిపోతాడేమో, పడిపోయిన తర్వాత అతను చనిపోతాడేమో, చనిపోతే నన్ను తీసుకెళ్ళి జైల్లో పెడతారు, నన్ను తీసుకెళ్ళి జైల్లో పెడితే నా భార్య బిడ్డలకు దిక్కెవరు, ఇలా ఆలోచించుకుంటూ వెళ్తారు. అసలు ఇంతవరకు ఈయన వెళ్ళలేదు, అతను డబ్బులు అడగలేదు, అసలు ఏ కర్మ జరగలేదు. జరగకపోయినా ఇమాజినేషన్లో ఉంటారు, ఊహించుకుంటూ ఉంటారు. ఆ ఊహించుకునేది ఏదో మంచిగా ఊహిస్తారంటే ఊహించరు, భయపడేదే ఊహిస్తారు. కాబట్టి భయపడకము అనేది సామాన్యమైన మాట కాదు. బాబావారు చెప్పింది చూడడానికి చాలా సింపుల్. అదేముంది భయపడకము అంటే భయపడనండి, కుదరదు. ఆ భయం అనే దాన్ని నీ మూలంలోంచి తీసిపడేయాలి. ఆ మనస్తత్వంలో నిబిడీకృతమైనటువంటి మూల దాగున్నటువంటి ఆ భయం అనేటువంటి కాన్సెప్ట్ను తీసిపడేస్తే కానీ నువ్వు చేసేటువంటి పనిలో నువ్వు విజయాన్ని సాధించలేవు. అద్భుతమైనటువంటి మాట. తర్వాత మనస్సు నిలకడగా ఉంచుము. ఇదే కదా అసలైనటువంటి కష్టమైనటువంటి పని, మనసు నిలకడగా ఉంచడం. మీకు ఎన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినా, మీరు ఎంతసేపు ధ్యానం చేసినా, మీరు ఎన్ని పారాయణలు చేసినా, ఏం చేసినా ప్రధాన శత్రువు సాధనకి మనసే నీ శత్రువు. మనం వెబినార్ కూడా చేసుకున్నాం అద్భుతంగా 2 రోజుల పాటు. మరలా నవంబర్ 15, 16 తేదీల్లో ఒత్తిడి లేని జీవితం సాధ్యమే అన్నది కూడా మనం ప్రారంభిస్తున్నాం. నవంబరు 15, 16 శనివారం, ఆదివారం రాత్రి 8 నుంచి 9:30 వరకు. కాబట్టి మనసును నిలకడగా ఉంచుకోవడం అంత సులభం కాదు అది. అందువల్లనే నువ్వు అది సాధించు అని అంటాడు బాబావారు. భయపడొద్దు, నీ పని నువ్వు చేయి, మనసును నిలకడగా ఉంచుకో. అంటే నిలకడగా ఉంచుకో అంటే ఆ సాధన చేయి. అది నిలకడగా ఉండదు, అభ్యాసం చేయాలి. అభ్యాసం చేత మాత్రమే అది నిలకడగా ఉండేటట్లుగా మారుతుంది, కుదురుకుంటుంది. ఉదాహరణకి ఒక పశువు ఉంది. ఆ పశువు విచ్చలవిడిగా తిరుగుతోంది. దాన్ని పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. మనకు తెలుసు, పల్లెల్లో పశువులకి కాళ్ళకి బంధనాలు వేస్తారు, అదేవిధంగా ముక్కుతాడు వేస్తారు. ముక్కుతాడు వేసి గట్టిగా లాగితే ఆగుతుంది. బంధనాలు వేసేస్తే అది వేగంగా వెళ్ళలేదు. ఎందుకని బంధనాలు వేస్తారంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది చంచలంగా, అది పరిగెత్తుతూ వెళ్ళిపోతుంది. పాపం దాన్ని కావాలి కాచే వాళ్ళకి పరుగు పందెమే. అందువల్ల ఏం చేస్తారు, కాళ్ళకి బంధనాలు వేస్తారు. అంటే విచ్చలవిడిగా తిరిగేటువంటి పశువుకి ఏ విధంగా అయితే బంధనాలు వేసామో, విచ్చలవిడిగా తిరిగేటువంటి మనసుకు కూడా బంధనం వేయాలి. ఈ మనసును తీసుకెళ్ళి ఒక గుంజకి కట్టిపడేయాలి. ఆ గుంజే సాయినాథుని యొక్క పాదాలు. సాయినాథుని యొక్క పాదాలకి నీ చంచలమైనటువంటి మనస్సుని కట్టిపడేస్తే ఇంకెక్కడికి పోతాం. అది చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ మరీ గట్టిగా కడితే ఇబ్బంది ఏమని అనుకుంటే అంత తాడు వదిలిపెడితే, అంటే కాస్త స్వేచ్ఛని తీసుకొని ఎక్కువ భాగం బాబావారికి అంకితం చేస్తే, ఆ స్వేచ్ఛని ఆయనకి ఇచ్చేస్తే ఆ ఉన్న స్వేచ్ఛలో ఆనందంగా ఉన్నట్టు ఉంటుంది. ఎక్కువ చపల చిత్త బుద్ధి కూడా పోతుంది. ఇది ఒక సాధన. కాబట్టి మనసు నిలకడగా ఉంచుము, నా మాటల యందు విశ్వాసం ఉంచుము అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడు బాబావారు? అయ్యా, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివే, నా కథ నేనే రాసుకుంటా, నువ్వు అక్కడక్కడ కొన్ని సేకరించు, నువ్వు టూకీగా చిన్న చిన్న పనులు చేయి, రాయాల్సినటువంటి అసలు పని నేను చేస్తాను అని అంటుంటే మనకేమనిపిస్తుందంటే, రాయాల్సింది నేను కదా, బాబావారు ఎలా రాస్తారు? నేను భక్తుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ అనుభవాలన్నీ సేకరించాలి, ఆ సేకరించిన అనుభవాలన్నీ పేపర్ మీద పెట్టి రాయాలి, అదంతా నేను కదా చేయాలి. మరి అంతా పని నేను చేస్తూ ఉంటే నన్ను నిమిత్త మాత్రుడు అని చెప్పి అంతా నేను చూసుకుంటానంటారేంటి? ఇది ఎలా? ఇది అబద్ధం కదా అనేటువంటి అపనమ్మకం ఉంటుంది చాలామందికి. ఆ అపనమ్మకం లేకుండా నా మాటల యందు విశ్వాసం ఉంచుము. విశ్వాసం ఉంచుమంటే నమ్మితేనే ఏదైనా. కాబట్టి నమ్మకం లేని వారికి ఆధ్యాత్మిక మార్గంలో ఏది లభించదు. అంతా నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మాటల్ని విశ్వసించు, నీ ప్రయత్నం నువ్వు చేస్తే ఆయన మిగతా భాగం అంతా ఆ కథంతా నడిపిస్తాడు. మీకు మహాభారతంలో శ్రీకృష్ణుని యొక్క సహాయం కోరడానికి దుర్యోధనుడు, అర్జునుడు వచ్చారు. ఇద్దరు ఒకరు పాదాల దగ్గర, ఒకరు తల దగ్గర కూర్చున్నారు. ఆ తర్వాత జరిగిన సన్నివేశం అంతా మీకు తెలుసు. శ్రీకృష్ణ భగవానుడు కళ్ళు తెరిచిన వెంటనే అర్జునుడి వైపు చూస్తాడు, అర్జునుడితో కుశల ప్రశ్నలన్నీ వేస్తాడు. ఆ తర్వాత దుర్యోధనుడితో మాట్లాడిన తర్వాత వాళ్ళు యుద్ధంలో సహాయం చేయమని చెప్పి అడగడానికి వచ్చారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు, నేను ముందుగా అర్జునుడిని చూశాను కాబట్టి ఎంచుకునేటువంటి ఛాయిస్ ముందు ఆయనకే ఇస్తానంటాడు.
అప్పుడు దుర్యోధనుడు అనుకుంటాడు, కావాలని చేస్తున్నాడు ఈ కపట నాటక సూత్రధారి అని. మరి 2 భాగాలు ఏం చేస్తాడు? సైన్యమంతా ఒకవైపు, నేను మాత్రమే ఒకవైపు. పైగా నేను ఆయుధాన్ని ధరించను, నేను యుద్ధం చేయను, కేవలం రథం మాత్రమే దోలుతుంటా. కాబట్టి ఎవరు కావాలో కోరుకో, ఈ 2 పక్షాలు ఎవరు కావాలి? అప్పుడు దుర్యోధనుడు నాకు సైన్యం కావాలి అంటాడు. అప్పుడు అర్జునుడు నాకు సైన్యం అవసరం లేదు, నువ్వు ఉంటే చాలు, నువ్వు ఉంటే చాలు. అది విశ్వాసం. కృష్ణుడు ఉంటే విజయమే, ఆ నమ్మకమే విశ్వాసం. కాబట్టి విజయం సాధించారు పాండవులు. ఆ నమ్మకం ఉంచాలి, ఆ విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఉంచితే గనక విజయం మన సొంతం అవుతుంది. కాబట్టి సాయి బంధువులారా, శ్రీ సాయి సచ్చరిత్ర 3వ అధ్యాయం ప్రారంభంలోనే అద్భుతమైనటువంటి సందేశాన్ని బాబావారు ఇచ్చారు. మీరు మొట్టమొదటిసారి నా వీడియోని చూస్తుంటే కనుక కర్లపూడి కృష్ణ అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారానే ఈ వీడియో 10 మంది సాయి భక్తులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీ అనుభవాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను. నమస్కారం.